గల్ఫ్‌లో చలికాలం గురించి చెప్పడం కన్నా ఎండాకాలం గురించి చెప్పచ్చు. ఎండాకాలం ఎలా ఉంటదంటే, అర్ధరాత్రి సైతం 40 డిగ్రీల టెంపరేచర్ ఉంటది. వేడి వేడి గాలులు, అంగవస్త్రాలు సైతం మొత్తం తడిసిపోయేటట్టు ఉంటది పరిస్థితి. ముఖ్యంగా కార్మిక సోదరులు పనిచేస్తుంటే బాధైతుంటది. అందుకే ఎండాకాలం 11 గంటల తర్వాత పనిచేయటం బంద్, సాయంత్రం 4 దాకా. గవర్నమెంటే ఒక కానూను పెడుతుందన్నమాట. పక్షులకు నీళ్లు పోయకుంటే కథమే పాపం. పట్టుమని లేచిపోతుంటాయి పక్షులు, పిల్లులు, జంతువులు ఏవున్నా కూడా. బయట ఉన్న ఏసీల కింద నుంచి పడేటటువంటి ఆ నీళ్లతోటి, డ్రైన్ వాటర్ తోటి బతుకుతుంటాయి కొన్ని పక్షులు, పావురాలు. పిల్లులైతే తెల్లారులేవగానే దర్వాజాల పక్కకు ఉంటాయి. ఎందుకురా ఇవి కాళ్ళ మధ్యలోకి వస్తున్నాయి, తెల్లారులేవగానే పిల్లులను చూస్తున్నాం అనుకుంటాం. కానీ ఆ దర్వాజాల్లోంచి వచ్చే చల్లటి గాలి కోసం అవి కడపళ్ళల్లో ఉరిగి పడుకుంటాయి పాపం పిల్లులు. తెల్లారుజామున సూర్యుని లేపి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేద్దామని చూసిన ట్యాంకులోంచి వచ్చే నీళ్లు వేడి నీళ్లు వస్తుంటాయి. అంత వేడి ఉంటుందన్న గల్ఫ్ అంటే. గల్ఫ్ అంటే మామూలు మాటలు కాదు. టెంపరేచర్ 50-52 డిగ్రీలు మినిమం. కువైట్లోనైతే కార్లు సైతం కాలిపోయిన రోజులు చూశాం. ఎట్లా ఉంటుందన్న. కాలిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు తకతక ఉడుకుతూనే ఉంటుంటుంది ఎండాకాలం అంటే. గల్ఫ్ సోదరులు జర జాగ్రత్తనే, జర పైలం.